మాత్రం మొదలుపెట్టాం. సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ దాదాపు దగ్గర 10,000 మందికి పైచిలకు అందరిని అరెస్ట్ చేసి పడేసినారు. హౌస్ అరెస్టులు చేసినారు, డీటైన్ చేసినారు, బైండ్ ఓవర్లను బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇండ్ల ముందు చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు, బెదిరియొచ్చు, అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు. కానీ ఈ అదిరింపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పోరాటానికంటే ఆ పోరాటానికి సిద్ధం. మేము సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, చరిత్రను, సంస్కృతిని, ఆ పేరును కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో